కాసేపట్లో సిద్దిపేట జిల్లా నర్మెటాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నర్మెటాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి అదే ప్రాంగణంలో రైతు మేళాలో రైతులతో మాట్లాడనున్నారు. 150 స్టాల్స్ లో అవసరమయ్యే పలు విభాగాలకి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. అరుదైన పాత తరం జాతుల ఆవులు, కుందేళ్లు, కంసుపిట్టల పెంపకం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించినారు. నర్మెటలోని ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించడంతో పాటు ఇక్కడ రైతు ఉత్సవాలు జరుగుతున్నాయి. రైతు మేళా జరుగుతుంది. రైతు మేళాలో 150 స్టాళ్లను ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ రైతులతో మాట్లాడినారు. దీని తర్వాత రైతు మేళాకు ఆనుకునే ఇక్కడే ఒక బహిరంగ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ వేలాది మంది రైతులు రైతు మేళాలను సందర్శించిన వారందరూ అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మంత్రులు వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు, ఇతర స్థానిక నేతలతో పాటు ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు వేలాదిగా రైతులు ఇక్కడికి రైతు మేళాలో అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ రైతు మేళాలో స్టాల్స్ని కావచ్చు, ఇట పలు రకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ 150 రకాల స్టాల్స్లో విభిన్న రకాలైనటువంటి ఇటు వ్యవసాయ పరిశోధనకు సంబంధించినట్టు కావచ్చు, ఇటు పాడి పశువులకు సంబంధించినట్టు కావచ్చు, వివిధ రకాల వాటి గురించి స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ స్టాల్స్లో రైతులు చాలా రకాల విషయాలను, కొత్త విషయాలను, టెక్నాలజీతో పాటు వివిధ రకాల విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఆ స్టాల్స్ని ఇక్కడ కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సందర్శించారు. ఇక్కడ రైతులు సందర్శిస్తున్నారు. ఈ స్టాల్స్లో ఉన్న వారు కావచ్చు, ఇక్కడ రైతులు ఏం తెలుసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది మన్ననూరు గ్రామం, అమరాబాద్ మండల్. మాది పొడతూర్పు జాతి. మా దగ్గర కాలువలు, కినాలు ఏం లేవు. ఆ పశువుల మీదనే మేము పోషణ, మా బతుకు. మా పశువు ఇక మాకు అదే మెరుగు, మాకు అదే తల్లి, అదే తండ్రి. మాకు మా తరాలకు ఇప్పుడు రైతులు ఇక్కడికి వస్తున్నారు కదా, ఏమని అడుగుతున్నారు? ఈ ఆవుల గురించి ఏం చెప్తున్నావు నువ్వు? ఇవి మా జాతి ఇన్ని జాతుల కంటే, ఇప్పుడు ఇన్ని జాతులు వచ్చినాయి కదా ఇక్కడ, ఇన్ని జాతుల కంటే మాది మెరుగైన జాతి. ఎట్లా? మా జాతి పులిని పసిగడుతుంది. రాత్రి కానీ పగులు కానీ దానికి మేత లేదు, దాన లేదు, ఏం లేదు. అదే గడ్డి మేయాలి. ఎండకు ఎండిపోయినా, వానకు నానిపోయినా దానికి ఒక కొట్టం ఉండదు, దానికి ఒక షెడ్ ఉండదు, ఏముండదు. దానికి అంతా బాధ్యత దేవుడే దిక్కు. మీరు మీ తాతల నాటి నుంచి? మా తాతల నాటి నుంచి మాకు 10-15 తరాల నుంచి ఇవే ఉన్నాయి. ఇప్పటి పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు సాగుతున్నారు. ఇక సతీష్ అనే పిల్లాడు, మా మనవడు, వాళ్ళు కూడా బడి స్కూల్కి పోతున్నారు. మళ్ళీ ఇట్లా ఉదయం సాయంత్రం పోషణ చేస్తున్నారు. ఎండాకాలం ఇప్పుడు అడవిలో మొత్తం గడ్డి కాలిపోయింది కదా, ఆ గడ్డి కాలిపోయినందుకు ఇప్పుడు ఇంటికాడ ఉన్న ఆవులు అంతా పోషణ చేస్తున్నాం. రైతులకు ఈ ఆవులు కావాలంటే ఎట్లా మిమ్మల్ని అడుగుతున్నారా? రైతులు మా ఆవులు కురుమూర్తి, నారాయణపేట, మక్తల్, కోడంగల్, కోస్గి, ఆ తర్వాత రైచూర్, ఆ తర్వాత ఎమ్మిగనూరు, అక్కడి వరకు కూడా పోతాయి మా పశువులు. ఇది రైతు ఏదైతే ఏర్పాటు చేసిన స్టాల్స్లో, రైతు మేళాలు ఏర్పాటు చేసిన స్టాల్స్లో విభిన్న రకాల పశు సంపదకు సంబంధించినట్టు కూడా దేశీయ ఆవులు కావచ్చు, వివిధ రకాల ఆవులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చాలామంది రైతులు ఇక్కడికి వచ్చి వాటి గురించి తెలుసుకుంటున్నారు. మీ ఆవుల గురించి ప్రత్యేకంగా చెప్పండి. మన దగ్గర హర్యాన్వి, సాహివాల్, తార్పార్కర్, గిర్ లాంటి దేశవారీ ఆవులు ఉన్నాయి. అందులో 3 చాలా స్పెషల్ అన్నమాట. మనకి కోట్లలో ఒకటి దొరికే ఆవు, ఇది స్వర్ణ కపిల అంటారు. ఇది మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. తోక నుంచి కొమ్మల వరకు, కాళ్ళు, మట్టెలు, పేడి వేసేది ప్రతిదీ గోల్డ్ కలర్లో ఉంటుంది. సో హిందూ సాంప్రదాయం ప్రకారం వీటిని పూజిస్తే ఐశ్వర్యం దొరుకుతుందని జరుగుతుంది. ఇంకోటి శ్యామ కపిల అని ఉంది. అది పితృదోషాలు, అరిష్టాలు వాటి కోసం పూజిస్తారు. ఇంకోటి శ్వేత కపిల అని ఉంటుంది. దాని కామధేను అని కూడా అంటారు. మొత్తం కంప్లీట్ వైట్. రైతులకు మనకు అందరూ పాలు అని చెప్పి విదేశీ జాతులు పెంచుతున్నారు. మన భారతదేశం ఇప్పటివరకు డెవలప్ అవ్వడానికి కారణం అంతా ముందు ప్రాచీన కాలంలో అంత పాడి, ఇంకా పరిశ్రమ. పాడి అంటే మన దేశవాళీ ఆవులే. పాలు అని వెంబడబడి మన విదేశీ జాతుల మటు పోకుండా మన దేశవాళీ ఆవుల్లో కూడా పాలు ఇచ్చేటివి చాలా ఉంటాయి. మన గిర్ ఉన్నది, సాయివాలు. పూటకి 6 నుంచి 8 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉంటాయి. సో అలా మన దేశవారీ ఆవులు ఇప్పుడు మనం ముందు చూసుకుంటే మనం రెగ్యులర్గా చాలా పెద్దోళ్ళు చెప్తూ ఉంటుండే, మా పొలంలో ఏం వేసినా బంగారం పండుతుంది. కానీ ఈ కాలంలో అట్లా చెప్పే రైతే కనబడలేదు. ఒక 5 years నుంచి మేము గోశాల మెయింటైన్. సో దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎరువులు వాడడం వల్ల. సో ఈ కెమికల్ ఎరువులు మానేసి ప్రతి ఒక్క ఫార్మర్ ఒక ఇంట్లో పెంచుకున్నాడు అనుకోండి, ఒక ఆవు ఒక 5-6 లీటర్ల పాలు ఇస్తే పూటకి రోజుకో 10 లీటర్ల పాలు వస్తాయి. ఇవి 150 రూపాయలు అమ్ముతారు సిటీలో. A2 మిల్క్
అని చెప్పేసి 150 రూపీస్ అమ్ముతారు. ఇట్లాంటి బ్రీడ్స్ రైతులకు కావాలంటే ఎట్లా ఇస్తారు మీరు? చాలా ఉంటాయి సార్. మన దగ్గర బుల్స్ ఉన్నాయి, వాటితో క్రాస్ చేసుకోవచ్చు న్యాచురల్గా కావాలంటే. చాలా మంది వచ్చి క్రాస్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకోటి సెక్సెడ్, ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా సపోర్ట్. మనకి జనరల్గా మార్కెట్లో 1300 దొరికే సెక్సెడ్ సిమెను గవర్నమెంట్ తరఫున 500 రూపీస్కే ఇస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు, తెలిసినా ఉపయోగించుకోవట్లేదు. సో మేళా ద్వారా వాళ్ళకి ఇక్కడ స్టాల్ కూడా పెట్టారు సిమెంట్ది. అది యూజ్ చేసుకొని సెక్సెడ్ సిమెంట్ చేసుకోవచ్చు. సో వీటి పేడ వల్ల ప్రతి ఇంట్లో ఒక చిన్న వర్మి కంపోస్ట్ బెడ్ చేసుకోవచ్చు. ఒక వర్మి కంపోస్ట్ అంటే వానపాములు వేసి చేస్తారు, దానికి 50-60 రూపీస్ కేజీస్. సో ఒక ఆవు చుట్టే మనం మొత్తం ఒక ఈజీగా ఒక ఫార్మర్ ఒక 20-30,000 ఈజీగా సంపాదించవచ్చు ఒక దేశీవారి ఆవు ఉంటే నెలకి. సో వాటి ఎరువు కానివ్వండి, వాటి గోమూత్రం కానివ్వండి, ఇవన్నీ ఎరువులు తయారు చేయవచ్చు. వీటితోనే పురుగుల మందులు తయారు చేయవచ్చు. ఎటువంటి అన్నీ చెప్తున్నారు. ఇక్కడ రైతు మేళాకు వచ్చిన రైతులకు ఇట్లాంటి దేశీ రకం ఆవుల గురించి కావచ్చు, వీటి ద్వారా ఉపయోగాలు, వాటికి సంబంధించినటువంటి ఆ బ్రీడ్స్ని వాళ్ళు పెంచుకోవాలంటే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందని కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నించి ఈ స్టాల్ గురించి ఏంటి స్టాల్ ఉద్దేశం ఏంటి? చాలా ఉద్దేశం రైతులకి కుందేళ్ళని మనం కమర్షియల్గా ఎట్లా పెంచుకోవాలనేది తెలియజెప్పడానికి వాళ్ళకు ఒక అవగాహన కోసం ఇది ఒక మినీ స్టాల్ లాగా మేము ఏర్పాటు చేస్తాం. కుందేళ్ల పెంపకాన్ని మామూలుగా మనమేమో పెరటి లాగా ఇంతకుముందు చిన్నగా పెంచుకునే వాళ్ళు, వీటిని కూడా కమర్షియల్గా పెంచితే రైతులకి లాభాలు ఉంటాయి. రైతులు వీటి గురించి ఎట్లా అంటే ఏమన్నా వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. అంటే కుందేళ్ళని ఇట్లా కూడా పెంచవచ్చు అనేది రైతులకు చాలా తక్కువగా తెలుస్తుంది కదా. అందుకని వాళ్ళు కొంచెం ఆసక్తిగా వాటి వివరాలు కనుక్కొని వీటికి మనకి పిల్లలు కావాలి, వీటి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి, వాటి కమర్షియల్గా ఎట్లా పెంచుకోవాలి, వాటి దానా, ఎందుకంటే మామూలుగా పెరిగే వాటికి మనం గడ్డి ఇచ్చి అవి పెంచుతున్నట్టు వీటి కొంచెం కమర్షియల్గా మనం ప్రిపేర్ చేసుకున్న దానా ఇచ్చి కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటుంటే మంచి లాభాలు కూడా వస్తుంటాయి. ఈ స్టాల్స్ ద్వారా నాలెడ్జ్ని షేర్ చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడంతో పాటు ఇక్కడ నర్మెట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు ఈ రైతు మేళాన్ని సందర్శించిన రైతులతో మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఇక్కడ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం కోసం ఒక బహిరంగ సభ కార్యక్రమం ఏర్పడిస్తారు. ఆ బహిరంగ సభలో మంత్రులతో పాటు ఆయన పాల్గొనడం, రైతులకు సంబంధించిన ఉద్దేశించి మాట్లాడడం, దాంతోపాటు సిద్దిపేట జిల్లాలో 470 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీక్స్, సిద్దిపేట నుండి.